హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. రంగనాయకమ్మ గారు రచించిన జానకి విముక్తి అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 25 వినేద్దామండి. పిల్లల సంగతి తీసుకోండి. పిల్లల్ని పోషించేది తల్లి కాదు, తండ్రి పోషకుడు. తండ్రే. అందుకే పిల్లల మీద హక్కులు తల్లిదండ్రులకు సమానంగా ఉండవు. హక్కులన్నీ తండ్రివే. తల్లిదండ్రులు విడిపోతే పిల్లల్ని తీసుకునే హక్కు తండ్రిదే. అతనే పోషకుడు కాబట్టి పోషించే స్థితి లేని తల్లికి పిల్లలు దక్కరు. వృద్ధులైన తల్లిదండ్రుల సంగతి చూడండి. వాళ్ళని పోషించవలసిన బాధ్యత కొడుకులదే గాని కూతుళ్ళది కాదు. ఎందుకు? ఆ కూతుళ్లే భర్తల మీద ఆధారపడి ఉంటే అలాంటి వాళ్ళు తల్లిదండ్రులని ఎలా పోషిస్తారు? ఇంకా ఎన్ని రకాలుగా అయినా చూడండి. పోషకుడు పురుషుడే కాబట్టి భార్య మీద భర్తే పెత్తరాదారుడు, పిల్లల మీద తండ్రే హక్కుదారు. తల్లిదండ్రులు పెద్దవాళ్ళయ్యాక వాళ్ల మీద కొడుకులే పెత్తందారులు. ఇవన్నీ పోషించే వాళ్ళ ఆధిక్యతలు. ఇదంతా స్త్రీ పురుషుల మధ్య ఇప్పుడు ఉన్న శ్రమ విభజన వల్ల సాగుతున్న సంబంధాలు. మూర్తి మాట్లాడినంతసేపు అందరూ నిశ్శబ్దంగా ఇష్టంగా విన్నారు, ఉష తప్ప. ఆ అమ్మాయి మధ్య మధ్య ఏవేవో ప్రశ్నలు వేయాలని ఆవేశపడుతూ మళ్ళీ మౌనం వహిస్తూ అప్పటిదాకా సహనం చూపింది. మూర్తి మాటల్లో ఏదో నిజం ఉన్నట్టు అనిపిస్తున్నా మళ్లీ బోలెడు సందేహాలు. మూర్తి ఆగగానే ఆవేశంగా అంది. ఆడవాళ్లు మగవాళ్ల మీద ఆధారపడి బతుకుతున్నారని వాదిస్తారేమిటి చాలామంది. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆడవాళ్లు పని పాట లేకుండా ఊరికే కూర్చుంటున్నారా? ఇంటి చాకరీ అంతా ఎవరు చేస్తున్నారు? ఆడది ఆ చాకరీ చేయకపోతే మగాడి అవసరాలు ఎలా తీరుతాయి? మగవాళ్ళు కూడా ఆడవాళ్ల మీద ఆధారపడడం లేదా? ఇక ఆడవాళ్లు మొగుళ్ళ మీద ఆధారపడేదేముంది అంది చివరికి చాలా కోపంగా. జానకి చాలా ఆశ్చర్యం వేసింది. ఎప్పుడో తను విశాలాక్షి గారితో అంది ఆ మాటలు. ఎంతో ఎక్కువగా చదువుకున్న ఉషకి తనకి వచ్చిన సందేహమే వచ్చింది. మూర్తి ఏం చెబుతాడోనని ఆతృతగా అటు చూసింది. మీరన్నది మంచి ప్రశ్నే ఉషగారు అని మూర్తి ఒప్పుకున్నాడు. నిజమే, పురుషులు కూడా ఇంటి పనుల కోసం స్త్రీల మీద ఆధారపడే ఉన్నారు. అంటే స్త్రీ పురుషులు ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉన్నారు, కానీ ఆ ఆధారపడడాలు రెండూ ఒకేలాంటివి కావు. వాటి ఫలితాలు ఒకే రకంగా లేవు. ఇదే మనం అర్థం చేసుకోవాలి. స్త్రీల పోషణ కోసం పురుషుల మీద ఆధారపడడం వల్ల వారి మీద పురుషాధిక్యత వచ్చింది, కానీ పురుషులు ఇంటి పనుల కోసం స్త్రీల మీద ఆధారపడడం వల్ల వారి మీద స్త్రీయాధిక్యత వచ్చిందా? అలా జరగలేదు. పోనీ ఇద్దరు ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉన్నారు కాబట్టి దానివల్ల ఇద్దరూ సమానులవుతున్నారా? అది లేదు. అంటే దీని అర్థం ఏమిటి? ఆ ఆధారపడ్డాలు రెండూ ఒకే రక ఫలితాల్ని ఇవ్వడం లేదన్నమాట. ఇంటి పనుల కోసం ఆధారపడడం కన్నా పోషణ వస్తువుల కోసం ఆధారపడడమే ప్రధాన విషయం అన్నమాట. స్త్రీలు అంత పెద్ద సమస్యలో ఉన్నారు. ఆ కారణం మూలానే వారి మీద పురుషాధిక్యత నడుస్తోంది. అది అర్థం కావాలంటే ఆర్థిక శాస్త్ర విషయాలు తెలిసి తీరాలి. డబ్బు, విలువ, శ్రమ అనే వాటి గురించి అర్థం చేసుకోకపోతే ప్రపంచంలో ఏమీ నేర్చుకోలేము. డబ్బుతో సంబంధం లేని జ్ఞానం అసలు జ్ఞానమే కాదు. ఇంటి పనులకు ఆదాయం రాదు అనేది ఆడవాళ్ల విషయంలోనే కాదు, మగవాళ్లే ఇంటి పనుల్లో ఉండిపోతే వాళ్ళకి డబ్బు రాదు. వాళ్ళు అస్వతంత్రులే అయిపోతారు. అది అర్థం చేసుకోండి. ఆ స్థితిలో స్త్రీలు ఉన్నారు కాబట్టి అది స్త్రీలకు సమస్య. దానికే పరిష్కారం వెతుక్కోవాలి. మూర్తి చెప్పే విషయాలు అందరికీ కొత్త జ్ఞానమే, ఉషకి కూడా. అయినా ఆమె సందేహాలు ఆమెవే. మళ్ళీ కొత్త సందేహం ఒకటి బయట పెట్టింది. చాలామంది ఆడవాళ్లు పుట్టిళ్ల నుంచి బోలెడు ఆస్తి తెచ్చుకుంటారు. లెక్క గడితే జీవితానికంతటికీ అది సరిపోతుంది. అలాంటి వాళ్ళు భర్తల మీద ఆధారపడి ఉన్నట్టు ఎలా అవుతుంది అంది. భర్త మీద కాకపోతే తండ్రి మీద అంది శాంత ఉత్సాహంగా. తండ్రి మీద ఆధారపడ్డా పురుషుడి మీద ఆధారపడ్డట్టే కదా. ఆ ఆస్తి తల్లిదైతే అంది ఉష. అది తల్లికి ఎక్కడి నుంచి వచ్చింది? ఆమె తల్లి నుంచా తండ్రి నుంచా అంది శాంత. మూర్తి కలగజేసుకుని పోనీ తల్లి నుంచే వచ్చిందనుకుందాం. కూతురు స్వతంత్రంగా బతకడానికి మార్గం తల్లి నుంచి ఆస్తి రావడమా? అప్పుడు భర్తకి దాసోహం అవడానికి బదులు తల్లికి దాసోహం అవ్వాల్సి రాదా? తండ్రి మీద ఆధారపడ్డ కొడుకులు స్వతంత్రులుగా ఉండలేకపోవడానికి అదేగా కారణం. ఒక స్త్రీ పురుషుడి మీద ఆధారపడడం ఎలాంటిదో ఇంకో స్త్రీ మీద ఆధారపడడం కూడా అలాంటిదే. అందులో స్వతంత్రత లేదు. ఒక మనిషి స్వతంత్రంగా బ్రతకడానికి మార్గం తన శ్రమ మీదే తను ఆధారపడాలి. స్త్రీకి కూడా సొంత సంపాదన ఉండే మార్గం కావాలి.
ఆ పరిష్కారం ఏమిటో ఆలోచించండి. ఉష తన పొరపాటు గ్రహించుకున్నట్టు అవునవును అని తల ఊపి, అయితే ఇంట్లో పనులన్నిటికీ డబ్బు వస్తే సమస్య పరిష్కారం అయిపోతుంది అంది ఆవేశంగా. ఇంటి పనులన్నీ ఇంటికే అవసరం కదా, వాటిని బయటికి అమ్మరు కదా, వాటికి ఎలా వస్తుంది డబ్బు అన్నాడు మూర్తి. అమ్మక్కర్లేదు, భర్తే ఇవ్వాలి డబ్బు. నెల నెల ఒక జీతం ఇవ్వాలి భార్యకి, అలాగైతే ఆమెకి ఆదాయం ఉంటుంది. కొందరు నవ్వారు, కొందరు తెల్లబోయారు. ఉష మాటలకి సుందరమ్మ ముఖం చిట్లించింది. జానకి ఆశ్చర్యపడింది. భార్యకి జీతం ఇస్తాడా భర్త? భలే బాగుంది. 1 రూపాయి అప్పు తీసుకుంటేనే తిరిగి ఇవ్వడు, ఇక నెల నెలా జీతం ఇస్తాడా? అదేం వాదం అని ఉషని ఆశ్చర్యంగా చూసింది. భర్త అంటే ఏమిటో, ఆ మానవుడి దగ్గర నుంచి జీతాలు బత్తాలు పనులు చేయడం సాధ్యమో కాదో జానకి అర్థమైనట్టుగా ఉషకి అర్థం కాలేదా క్షణంలో. జానకి ఉన్న అనుభవాలేవీ లేవు ఉషకి. ఉష మాటల మీద మోహన్ సీరియస్గా అన్నాడు. ఆడవాళ్లు భర్తల నుంచి జీతాలు తీసుకోవాలా? అంటే ఆడవాళ్లు ఎప్పుడు ఇళ్లలోనే ఉండి ఇంటి చాకరీకే అంకితమైపోయి ఆ పనికే జీతం తీసుకోవాలనా ఉషగారు చెప్పేది? ఆడవాళ్లు శక్తి సామర్థ్యాలన్నీ తెలివితేటలన్నీ ఇంటి పనుల్లోనే పెట్టాలా? భర్తల దగ్గరే పనిచేస్తూ ఉండాలా? ఇదేనా మీకు కావలసిన స్వాతంత్రం? పురుషాధిక్యం పోవాలన్నారుగా, భర్త ఇచ్చే జీతం మీదే ఆధారపడితే ఆ భర్త ఆధిక్యత పోతుందా అని కోపంగా ప్రశ్నలు గుప్పించాడు. అది కాదు నా అభిప్రాయం అని ఉష కంగారు పడుతుంటే ప్రభాకర్ కూడా తార్కికంగా చర్చిస్తున్నట్లు అన్నాడు. అసలు స్త్రీకి తన పోషణ తను చేసుకోగలిగే శక్తి సంపాదించుకున్నాకే ఆమె జీవితంలోకి భర్త రావాలి. భర్త వచ్చి అతను జీతం ఇవ్వడం ప్రారంభించాకే స్త్రీలకు రాబడి రావడం మొదలయ్యేటైతే భర్తకి స్త్రీ పోషణకి మళ్ళీ సంబంధం ఉన్నట్టే కదా. పెళ్ళెప్పుడవుతుందా, జీతం ఇచ్చే అధికారి ఎప్పుడొస్తాడా అని ఆడవాళ్లు పెళ్లి కోసమే ఎదురు చూస్తూ ఉండాల్సి వస్తుంది కదా. అందులో స్వేచ్ఛేముంది? అంతా పాత వ్యవహారమే. ఇప్పుడైతే ఆడవాళ్లు పెళ్ళెప్పుడవుతుందా, పోషించేవాడు ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్నారు. అప్పుడైతే జీతం ఇచ్చేవాడు ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తారు. అంతేగా తేడా. అందరూ మూర్తి వైపు చూస్తారు, అతనేం చెబుతాడో అన్నట్టు. భర్త భార్యకి జీతం ఇవ్వడం ఏం బాగుంటుంది అన్నట్టు వాదిస్తున్నారు మీరందరూ. కానీ అసలు భర్త భార్యకి జీతం ఎందుకు ఇవ్వాలి అది చూడండి. ఉషగారు మీరు చెప్పండి, భర్త భార్యకి జీతం ఇవ్వాలా? ఎందుకు అన్నాడు మూర్తి. ఎందుకేమిటి, భార్య ఇంటి పనులన్నీ చేయడం లేదు? ఉష మీదకి 4-5 దూకారు ఒక్కసారిగా. భార్య కూడా భర్తకి డబ్బు ఇస్తుందా పోషణ వస్తువుల కోసం అంటూ. ఇస్తే ఇస్తుంది తర్వాత అని ఉష తలెగరేసింది. తర్వాత కాదు, మీ ప్రకారం అయితే డబ్బు ఇచ్చే పని భార్యే ముందు చెయ్యాలి. ఎందుకంటే ముందు భర్త ఇచ్చే బియ్యం ఉంటేనే వాటితో భార్య వంట చేస్తుంది. భర్త బియ్యం తేగానే వాటికి భార్య ముందు డబ్బు ఇవ్వాలి కదా. ఆ బియ్యం లేకపోతే వంట చేయడానికి భార్యకి అవకాశమే ఉండదు. ముందు భర్త ఆదాయంతో ఇల్లు ఉంటేనే దాన్ని భార్య శుభ్రం చేస్తుంది. ముందు భర్త ఆదాయంతో బట్టలు ఉంటేనే వాటిని భార్య ఉతుకుళ్ళు వేస్తుంది. భార్య చేసే ఏ పని అయినా ఇలాగే కాబట్టి భార్యే ముందు డబ్బు ఇవ్వాలి. ఎక్కడి నుంచి తెచ్చిస్తుంది? భర్త కూడా తర్వాత అయినా ఇవ్వాలిగా. దానికి దీనికి సరిపోతుందిలేండి. అందరూ నవ్వారు. అలాగైతే ఒకరికొకరు డబ్బు ఇచ్చుకోవడం ఎందుకు అని మళ్ళీ 2-3 దూకారు. ఉష జవాబు చెప్పకుండా నవ్వింది. ఉషగారు, సమస్య మీకు అర్థం కాలేదని నేను అనుకోవడం లేదు. మీ వాదం మీద మీరు చలించకుండా ఉండదలుచుకున్నారు అంతే అని మూర్తి కూడా నవ్వాడు. సరే, మీరు చెప్పేదంతా చెప్పండి అంది ఉష. సత్యం దూసుకుని వచ్చి, అంతా చెప్పాక నేను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు, భర్త భార్యకి జీతం ఇవ్వాల్సిందే అంటారా అన్నాడు. మళ్ళీ నవ్వారందరూ. మూర్తి ఇంకా చెప్పుకొచ్చాడు. భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు ఆధారపడ్డాల్లో ఇంకో కొన్ని సంగతులు చూడండి. భార్య ఇంటి పనులు చేస్తున్నా అవన్నీ భర్త కోసమే చేసేవి కావు. అందులో సగభాగం తన బాధ్యతగా చేయాల్సినవే. తన కోసం తానే చేసుకోవాలి. పిల్లల కోసం కూడా సగం పనులు తల్లిగా తనే చేయాలి. ఆ రకంగా మొత్తంలో సగం భాగం ఆమె బాధ్యతే, 2వ సగమే భర్త చేయాలి. అలాగే భర్త ఇచ్చే పోషణ సంగతి చూస్తే అదంతా భార్య కోసమే కాదు, తన పోషణ ఖర్చంతా తనదే. పిల్లల పోషణలో కూడా సగం ఖర్చు తండ్రిగా తను పెట్టవలసిందే. ఆ రకంగా మొత్తంలో సగం ఖర్చు అతని బాధ్యతే, 2వ భాగమే ఆమె బాధ్యత. కానీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందంటే ఆమె పెట్టవలసిన సగం ఖర్చులు కూడా అతనే పెడుతున్నాడు.
అతను చేయవలసిన సగం ఇంటి పనులు కూడా ఆమె చేస్తుంది. ఇక్కడ ఎవ్వరూ ఎవరికి ఇచ్చుకోవాల్సిందేమీ ఉండదు. ఒకరికొకరు డబ్బు చెల్లించుకోవడం వల్ల పరిష్కారం అయ్యే సమస్యలు కావు ఇవి. ఈ శ్రమ విభజనలో ఇద్దరు ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉన్న ఇది స్త్రీ అనే పురుషుడికి బానిసగా చేస్తుంది. ఈ స్త్రీలు ఇంటి పనులకే పరిమితమై ఉంటారు కాబట్టి ఆ శ్రమలకు డబ్బు రాదు కాబట్టి ఆ కారణం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడుతుంది. బయట పనులు చేసే పురుషుడికైతే ఈ పరిస్థితి ఉండదు. అందుకే దీనికి సరైన పరిష్కారం కావాలి. శారద తనకి చాలా మంచి పరిష్కారం తోచినట్టు గవర్నమెంటే ఇంటి పనుల వాళ్ళకి జీతాలు ఇవ్వాలి అంది ఉత్సాహంగా. అది అలా చెయ్యొచ్చుగా, శారద బాగా చెప్పింది అంది ఉషా సంతోషంగా. సత్యం కోపంగా, అంటే ఆడవాళ్ళు ఎప్పుడు ఇంటి పనులే చేస్తూ ఉండాలంటారా? దానికి డబ్బు తీసుకుంటే చాలా? ఇందాక మోహన్ అడిగింది మీకు అర్థం కాలేదా అని అరిచినంత పని చేశాడు. మూర్తి నవ్వి, అసలు గవర్నమెంట్ మాత్రం ఎక్కడి నుంచి తెచ్చిస్తుంది డబ్బు? తన దగ్గర పనిచేసే ఉద్యోగులకైతే జీతాలు ఇస్తుంది గాని ఎవరి ఇళ్లల్లో వాళ్ళు పనులు చేసుకుంటున్నందుకు గవర్నమెంట్ ఎలా జీతాలు ఇస్తుంది? ఒకవేళ అది ఇవ్వాలంటే ఆ పని ఎలా జరగాలి? భర్త జీతంలో నుంచే కొంత భాగం వసూలు చేసి దాన్ని తెచ్చి భార్యకి ఇవ్వాలి. అంటే అది భర్తే భార్యకు జీతం ఇచ్చినట్టు. దానికి భర్త ఎందుకు ఒప్పుకుంటాడు? అతనేమంటాడో తెలుసా? ఇంటి కోసం నేను చేయవలసిన సగం పనులు ఆమె చేస్తుందంటే ఊరికే చేస్తుందా? ఆమె పెట్టవలసిన సగం పోషణ ఖర్చులు నేను పెడుతున్నాను కాబట్టే చేస్తుంది. ఇంకా ఆమెకి డబ్బెందుకు ఇవ్వాలి? నేను ఆమెకి డబ్బు ఇవ్వాలంటే ఆమె కూడా నాకు డబ్బులు ఇస్తుంది అంటాడు. అప్పుడు ఆడవాళ్ళకి గవర్నమెంట్ డబ్బెలా ఇస్తుంది అని మళ్ళీ మొదటి వాదమే చూపించాడు. అందరూ నవ్వు మొహాలతో ఉష వైపు చూశారు, ఏం చెప్తుందా అని. శారద తెలివిగా, నేను ఒప్పేసుకుంటున్నానులేండి, నేను అన్నది తప్పే, గవర్నమెంట్ మాత్రం ఎలా ఇస్తుంది డబ్బు అని ఆ ప్రమాదంలో నుంచి తొందరగా బయటపడింది. ఉషకి కూడా తన పొరపాటు ఏమిటో అంతకు ముందు మోహన్ మాటల్లోనే కొంచెం అర్థమైంది. ఇప్పుడు మూర్తి మాటలతో మరీను. స్త్రీల జీవితాల్లో భర్తకి పోషణ సంబంధం ఉండేలాగే అయితే ఎలాగా? పెళ్ళనేది ప్రేమ సంబంధంగా ఉండాలి. ఇద్దరికి ఇష్టాలు కలిగితేనే వాళ్లకు సంబంధం ఏర్పడాలి, లేకపోతే లేదు. భర్త వచ్చి జీతం ఇచ్చి చిచి ఆ జీతం కోసం భర్తని వదులకుండా పడుండవలసిందేగా. ఇంత అవకతవక ఎలా మాట్లాడారా అని ఉష ఆశ్చర్యపోయింది. శాంత కోపంగా ఏదో అనబోతుంటే ఉష బతిమలాడుతున్నట్టు అడ్డుపడి, ఇక ఊరుకోండి బాబు, చాలా పొరపాటైపోయింది, సరిగా ఆలోచించకుండా అనేశారు అంది లెంపలేసుకుంటూ. అలా ఒప్పుకో, గుంజీలు తీయండి అన్నాడు సత్యం. అందరూ నవ్వారు. సరేనండి మూర్తిగారు, ఆడవాళ్ళకి జీతాలు భర్తలు ఇవ్వద్దు, గవర్నమెంట్ ఇవ్వద్దు, మరి వాళ్ళేం చేయాలో చెప్పండి, వాళ్ళకి కూడా ఆదాయాలు ఎలా రావాలి అంది ఉష. మగవాళ్ళకి ఆదాయాలు ఎలా వస్తున్నాయి? బయట పనులు చేస్తే వస్తున్నాయి, అంతే. ఎవరికైనా అంతే, స్త్రీలకైనా అంతే. అంటే స్త్రీలందరూ బయట ఉద్యోగాలు చేస్తే స్వతంత్ర సంపాదనలు ఉంటాయి, అంతే కదా? కానీ అంటూ మళ్ళీ సందేహంలో పడింది. మళ్ళీ పొరపాటుగా ఆలోచిస్తున్నారా అన్నట్టు ఆగింది. చెప్పండి, పర్వాలేదు, ఏమిటి మీ సందేహం? ఆలోచిద్దాం, చెప్పండి అన్నాడు మూర్తి. మళ్ళీ ఏదో తప్పు మాట్లాడుతుందేమోనని శాంత వాళ్ళు నవ్వు మొహాలతో ఆతృతగా చూశారు. ఉష కొంచెం సంకోచిస్తూనే మొదలుపెట్టింది. ఆడవాళ్ళకి సొంత సంపాదన ఉండాలి కాబట్టి బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేయాలనడం బాగానే ఉంది. అప్పుడు వాళ్ళకి ఇంట్లో పని బయట పని రెండు పనులు అవుతాయి కదా. మగాడికైతే బయట పని ఒక్కటే ఉంటుంది, మరి దానివల్ల మాత్రం ఆడవాళ్ళకి ఏం సుఖం? అదే నా ఆడవాళ్ళకి జరిగే మేలు అని ఆ చివరకు వచ్చేసరికి కొంచెం కోపంగా ముగించింది. ఎవరు చెబుతారు జవాబు అన్నాడు మూర్తి అందరినీ చూస్తూ. మళ్ళీ మీరు చెప్పండి అన్నారు మోహన్తో. మోహన్ కొంచెం తటపటాయిస్తుంటే సత్యం ఉత్సాహం ఆపుకోలేక, నేను చెబుతా స్త్రీలు అని ప్రారంభించాడు. మూర్తి కొంచెం మందలింపుగా, నిన్ను చెప్పమనలేదుగా, ఆయన చెబుతుంటే అడ్డొస్తావేం అన్నాడు. అప్పటికి సుందరమ్మ ముఖం మీద కొంచెం నవ్వు కలిగింది. సత్యం అంతేలేండి, ఎవరు మాట్లాడినా అడ్డం రావాల్సిందే, ఇవాళ ఇంతసేపు బుద్ధిమంతుల్లా కూర్చున్నాడేమో అని ఆశ్చర్యపోతున్నాను అంది. సత్యం హాస్యంగా, ఉత్తది, మా అమ్మ మాటలు నమ్మకండి, నేను గుడికి రానంటానని కోపం నా మీద అన్నాడు. అందరూ సరదాగా నవ్వారు కాసేపు. నువ్విప్పుడు మోహన్కి అడ్డం వచ్చావా లేదా అంది శాంత మధ్యలో. మరి మోహన్ ఎంతసేపు చెప్పడేం? అవతల ఉషగారి ముఖం గర్వంతో వెలిగిపోతుందని. సరే, తప్పైపోయిందిలేండి నాది, ఇక అడ్డాలు రాను, చెప్పుబోయ్
తొందరగా చెప్పు అని సత్యం మోహన్ని తొందర పెట్టాడు. ఉషగారు ఈ సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నారు. కమ్యూనిస్టు సమాజంలో స్త్రీలకు 2 పనులుండవు, ఇంటి పని చేసే అవసరం ఉండదు అన్నాడు మోహన్. ఉషతో పాటు అందరూ ఆశ్చర్యపడ్డారు. ఇంటి పనులుండవా? అక్కడ వంటెవరు చేస్తారు? మగమహారాజులు చేస్తారా అంది ఉష వెటకారంగా. చేస్తే మళ్ళీ వాళ్ళకి 2 పనులవుతాయిగా అన్నాడు హరి. మగవాళ్ళు చేయరు, ఆడవాళ్లు చేయరు అన్నాడు మోహన్. అందరూ గోలగా నవ్వారు. తిళ్ళు తినరా అంది ఉష వెక్కిరింతగా. ఎవరూ చేయకపోతే ఆ పనెలా అవుతుంది అని జానకి శారద చెవిలో ఆశ్చర్యపడింది. మిషన్లు చేస్తాయేమో అంది శారద చురుగ్గా ఆలోచించి. ఆ మిషన్లని నడపొద్దేమిటి? ఆ పనెవరు చేస్తారు అంది జానకి వెంటనే. మిషన్లు అనగానే జానకి బెజవాడిలో ప్రమీర గారింట్లో ఉండే మిషన్లో పిండి రుబ్బేది, బట్టలు ఉతికేది, నీళ్లు కాచేది అన్నీ గుర్తొచ్చాయి. మిషన్లతో కూడా పనులన్నీ ఆవిడే చేసుకుంటుందని తెలుసు జానకి. వంటెవరు చేస్తారనే వాదాలేమిటని సుందరమ్మ నివ్వెరపోతుంది. మోహన్కి ఏదో కొత్తగా గుర్తొచ్చినట్లు ఇంట్లో పనులన్నీ భార్యాభర్తలు కలిసే చేసుకుంటారు అప్పుడు అన్నాడు హఠాత్తుగా. ఆ కబుర్లకెళ్ళండి అని మండిపడింది ఉష. ఈ కలిసి చేసుకోవడాలు బండారం ఎవడికి తెలియంది? మళ్ళీ ఆ పీడంతా ఆడదాని నెత్తేనే. తొయ్యకడానికే ఈ ఎత్తు. భర్త దగ్గర నుంచి జీతం తీసుకోవాలని నేనంటే అందరూ నా మీద ఎగిరారు. అది తప్పే కాబట్టి నేను ఒప్పేసుకున్నాను. మరి ఇది తప్పు కాదా? ఇంటి పనుల్లో సగం పని మగాడు చేస్తాడా? చేయకపోతే ఏం చేయాలి? అన్నీ పిచ్చి మాటలు. చివరికి ఇదన్నమాట మీ కమ్యూనిజం అని చాలా వెటకారంగా కోపంగా నవ్వింది. కమ్యూనిజం మీద కాస్త ఏర్పడుతున్న సదభిప్రాయాన్ని తోసిపారేసుకుంది. సత్యం మోహన్ మీద కోపం అభినయిస్తూ, కామ్రేడ్ మూర్తి, కామ్రేడ్ మోహన్ తన అజ్ఞానం వల్ల కమ్యూనిజాన్ని నవ్వులు పాలు చేస్తున్నాడు. దీన్ని నేను సహించను అని అరిచాడు. మూర్తి నవ్వి, సరే దాని గౌరవం నువ్వు కాపాడు అని సత్యాన్ని అనుమతించాడు. జాగ్రత్త, ఇక్కడ 2 లాయర్లు ఉన్నారనే సంగతి గుర్తు పెట్టుకుని మరీ మాట్లాడు అని హెచ్చరించాడు. ఈ కుర్జువా కోర్టుల్లో పనిచేసే లాయర్లు నాకొక లెక్క అని సత్యం నిర్లక్ష్యంగా తలగరేసి, అందరూ వినండి, కమ్యూనిస్టు సమాజంలో వంట పని సోషలైజ్ అవుతుంది అని ఒక కేక పెట్టాడు. అంటే అని ఇతర కేకలు పెట్టారు సభాసదులు. అంటేనా? అంటే అప్పుడు వంట పనిని కూడా సమిష్టి పనిగా చేస్తారు. నీ ఇంట్లో ఒక వంట, నా ఇంట్లో ఒక వంట ఉండవు. ఎక్కడికక్కడ సమిష్టి వంటకాల్లోనే వంటలు చేస్తారు. ఎవరింట్లో వాళ్ళు వంటలు చేసుకునే పీడ విరగడైపోతుంది. అలాగే మిగతా పనులన్నీ కూడా. సత్యం జవాబు పూర్తయిందో లేదో కోర్టులో ఎదుటి పక్షం లాయర్ మీద ఉరికినట్టు ఉరికింది ఉష. ఆ సమిష్టి వంటకాల్లో పనిచేసేదెవరండి కామ్రేడ్ సత్యం గారు? ఆడవాళ్ళ మగవాళ్ళ? ఆ తంటాలు ఎవరు చేస్తారండి అంది. ఆ ఉద్యోగాలకు ఎవరు వెళ్తే వాళ్ళు చేస్తారు. ఆ పని మీద ఎవరికి ఆసక్తి ఉంటే వాళ్ళు చేస్తారు అని సత్యం తలెగరేశాడు. ఉష వెటకారంగా నవ్వింది. అది అసలు పాయింట్కి వచ్చారు మీరు. వంట పని మీద ఎవరికి ఆసక్తి ఉంటే వాళ్ళు చేస్తారా? ఎవరికి ఆసక్తి ఉంటుందంటారు? ఆడవాళ్ళకుంటుందా, మగవాళ్ళకుంటుందా? ఈ సమాజమే కదా రేపు ఆ సమాజంగా మారబోయేది. అప్పటిదాకా ఇంటి చాకరీ చేసేది ఆడవాళ్లే కాబట్టి రేపు ఆ సమిష్టి వంటశాలలో పనులు కూడా వాళ్లే ముందుకొస్తారు. ఆ పనుల్లో మగాళ్ళకేమీ ఆసక్తి ఉండదు. వాళ్ళ పనికి రానే రారు. అప్పుడేం జరుగుతుందండి సత్యం గారు? వంట పని ఆడవాళ్ల పనిలాగానే ఉండిపోతుంది. ఇప్పుడు ఎలా ఉందో అప్పుడు అలాగే. అయితే ఒక మార్పు జరుగుతుందనుకోండి. ఇప్పుడు ఇళ్లల్లో జీతం బత్తం లేకుండా ఉండిపోయిన ఆడవాళ్ళు ఈ పనే రేపు సమిష్టి వంటశాలలో చేస్తే దానికి జీతం వచ్చి సొంత సంపాదనగా ఉంటుంది. అది మంచిదే. అంతవరకైనా జరగాల్సింది. వంట పని ఆడవాళ్ల పనిలాగానే ఉండిపోతే, అంటే ఆడవాళ్లు తక్కువ రకం పనులు చేసే వాళ్లలాగానే ఉండిపోతే అప్పుడు స్త్రీ పురుషుల మధ్య సమానత్వం ఎక్కడున్నట్టు? కొంపదీసి దాన్నే సమానత్వం అంటారనుకుంటాను మీరు. అంతేనా అని దడదడ ప్రశ్నలు గుప్పించేసింది ఉష. వంట పని మగాళ్లు చెయ్యరని ఎందుకు అనుకోవాలి మీరు? తప్పకుండా చేస్తారు అన్నాడు సత్యం మళ్ళీ. చేస్తారని మీరంటారు, చెయ్యరని నేనంటాను. ఇదెక్కడ తెగుతుంది? మగాళ్ళు ఎందుకు చెయ్యరో నేను కారణం చెప్పాను. ఎందుకు చేస్తారో మీరు కారణం చెప్పండి. అంతేగాని చేస్తారు అంటే ఎలాగా అంది ఉషా గట్టిగా. ఎందుకు చేస్తారేమిటి? వాళ్ళు తిళ్ళు తినరా అన్నాడు సత్యం కోపంగా. ఇప్పుడు తిళ్ళు తినకేనా వాళ్ళు వంట చెయ్యంది? భార్యలు ఉద్యోగాలు చేస్తున్న ఇళ్లల్లో కూడా మగవాళ్ళు వంట పనిలోకి వస్తున్నారా? సత్యం తికమక్కపడి ఆగిపోయాడు.
లాయర్ల కన్నా తెలివైన వాడినన్నావుగా అని నవ్వింది శాంత. తెలివైన వాడినే గాని అని సత్యం సీరియస్గా ఆలోచనలో పడ్డాడు. పాపం ఉషగారు సత్యాన్ని కంగారు పెట్టేశాడు అని మూర్తి నవ్వాడు. సత్యాన్ని పడగొట్టాలని ఉష సంతోషంగా చూసింది. మీరు చెప్పండి అన్నాడు మూర్తి శాంతతో. ఉష అడిగిన తర్వాత నాకు ఆ ప్రశ్నే వస్తుంది. కొన్ని పనులు ఆడపనుల్లాగానే ఉండిపోతే సమానత్వం ఎలా ఉంటుంది అని శాంత కూడా ఉషతో కలిసింది. నేను జానకి కూడా ఉషపక్షమే అంది శారద నవ్వుతూ. ఉషగారి వర్గం పెరిగిపోతుంది అని నవ్వాడు మూర్తి. తను చెప్పడం ప్రారంభించాడు. ఉషగారు, ఒక సమిష్టి వంటశాలలో అందరూ ఆడవాళ్లే పనులు చేస్తున్నారనుకోండి. ఆ ఉద్యోగాలకి మగాళ్ళు రావడం లేదనుకోండి. ఇది ఆడపనే గాని మా పని కాదు అని మగవాళ్ళు అనుకుంటున్నారనుకోండి. ఆ మగవాళ్ళని ఆ పనుల్లోకి వచ్చేట్టు చేయడానికి ఆడవాళ్ళ చేతుల్లో మార్గమేమీ ఉండదా? తెలిసింది అని ఆనందంతో కేకపెట్టాడు సత్యం. మళ్ళీ మగాళ్ళకి వంటలు చేయడం మానిపారేయాలి. ఇక్కడ మగవాళ్ళకి తిళ్ళు పెట్టబడవు అని పెద్ద పెద్ద బోర్డులు రాసి పెట్టేయాలి. ఆడవాళ్ళు తమ కోసం పిల్లల కోసం మాత్రమే వంటలు చేసుకుని పెద్ద మగాళ్ళు తిళ్ళకొచ్చినప్పుడు వంటలైతే చెయ్యరు గాని మింగడానికి వస్తారే అని కర్రలు పుచ్చుకుని వెంటబడి తరిమేయాలి అని సత్యం ఉత్సాహంగా వర్ణిస్తుంటే నవ్వులతో మారుమోగిపోయింది గది. సుందరమ్మ గారి కోప వీక్షణాలు ఎవ్వరూ పట్టించుకోలేదు. నవ్వులో అలలు కాస్త తగ్గాక చెప్పడం మొదలుపెట్టాడు మూర్తి. ఒక సమస్య ఉందంటే ఆ సమస్య ఎవరికి హాని కలిగిస్తుందో, ఎవరిని అవమానపరుస్తుందో వాళ్ల కళ్ళు తెరిస్తే ఆ సమస్య పరిష్కారమైపోతుంది. వాళ్ళకి ఆ జ్ఞానం ఇచ్చే పని కమ్యూనిస్టు సిద్ధాంతం చేస్తుంది. ఉషకి ఆ మాటలు కొంత హేతుబద్ధంగానే అనిపించాయి. అంతలోనే మళ్ళీ కొత్త సందేహం ఒకటి వచ్చి పడింది. ఆడవాళ్ళు మగాళ్ళ కోసం వంటలు చేయడం మానేస్తారనుకోండి. మగాళ్ళు చచ్చినట్టు వేరే వంటలు పెట్టుకుంటారు. అంతవరకు బాగానే ఉంది. దానివల్ల జరిగేదేమిటి? ఆడవాళ్ల వంటశాలలు ఒకచోట, మగవాళ్ల వంటశాలలు ఒకచోట అవుతాయి. అంతే కదా. నేనైతే ఆడవాళ్ల వంటశాలల్లోనే పనిచేసి అక్కడే తింటాను అన్నాడు సత్యం. నేను అంతే అన్నాడు హరి ఉత్సాహంగా. మూర్తి నవ్వి, చూసారా, అది పరిష్కారం అన్నాడు. మీ ప్రశ్నకి జవాబు వీళ్ళ ప్రవర్తనలో ఉంది. వైరుధ్యాల్ని పరిష్కరించడం అంటేనే దాన్ని మొట్టమొదట అర్థం చేసుకోవాలి. కమ్యూనిజం అంటేనే వైరుధ్యాల్ని గమనించి పరిష్కరించే సిద్ధాంతం. శ్రమ చేసే వాళ్ళకి చేయని వాళ్ళకి మధ్య ఉండే వైరుధ్యాల్ని, శరీర శ్రమకి మేధాశ్రమకి ఉండే వైరుధ్యాల్ని, గ్రామానికి పట్టణానికి ఉండే వైరుధ్యాల్ని, స్త్రీలకు పురుషులకు ఉండే వైరుధ్యాల్ని, ఇలా పరిస్థితుల మధ్య ఎక్కడే వైరుధ్యం ఉన్నా దాన్ని పరిష్కరిస్తుంది కమ్యూనిస్టు సిద్ధాంతం. అలా పరిష్కరించే మార్గం ఉంది దానికి. ఏ సమస్యని అయినా సమానత్వం అనే సూత్రంతో చూస్తేనే సరైన పరిష్కారం దొరుకుతుంది. ఆడవాళ్లకు ఇంటి పని, మగవాళ్లకి బయట పని అనే సమస్య ఉందంటే దాని పరిష్కారం ఎలా ఉండాలి? అది సమానత్వం ఇచ్చేదిగా ఉండాలంటే అది ఎలా మారాలి? ఇద్దరికీ ఇంటి పని, ఇద్దరికీ బయట పని అంటే ఈనాడు ఉన్న శ్రమ విభజన సమానత్వాన్ని ఇచ్చే కొత్త శ్రమ విభజన మారాలన్నమాట. అదే వైరుధ్యాలు లేకుండా ఉంటుంది. మానవ సమాజం ఉన్నంతకాలము ఇల్లు అనేది ఉంటుంది. ఇల్లు ఉందంటే ఇంటి పనులు ఉంటాయి. వాటిల్లో నుంచి కొన్ని పనులు బయటికి పోయినా, అంటే బయట జరిగే పనులుగా మారినా ఇంకా అనేక పనులు ఇంట్లోనే ఉంటాయి. ఇద్దరికి ఇంటి పని, ఇద్దరికి బయట పని అనే దాంట్లో ఇంటి పనుల వల్ల ఇద్దరికీ ఆదాయం రాదు, బయట పనుల వల్ల ఇద్దరికీ ఆదాయం వస్తుంది. ఆ ఆదాయాల్ని కుటుంబం కోసమే వాడుకుంటారు. శ్రమ విభజన అలా మారడం వల్ల, పాత శ్రమ విభజన వల్ల పుట్టుకొచ్చే సమస్యలన్నిటికీ పరిష్కారాలు దొరుకుతాయి. స్త్రీలు ఇంటి పనులకే బందీలై ఉండడం పోతుంది. బయట పనుల వల్ల సొంత సంపాదనలు ఏర్పడతాయి. పిల్లల పెంపక విషయం తీసుకుంటే అది తల్లికే గాక తండ్రికి కూడా బాధ్యత అవుతుంది. అది తల్లికి భారంగా ఉండకుండా పోతుంది. ఆ మాటలన్నీ అక్కడ అందరికీ ఒకే రకంగా అర్థం కాకపోయినా ఆ మార్పులన్నీ ఆడవాళ్ళకి ఎంతో మేలు చేసే మార్పులని అందరికీ అర్థమైంది, సుందరమ్మకి తప్ప. ఉషకి కూడా మూర్తి మాటలు అద్భుతంగానే తోచాయి. కానీ ఎందుకో నవ్వింది. అలా జరిగితే మంచిదేనండి, కానీ జరగాలి కదా. జరగాలి మరి. మగాళ్ళు ఇంటి పనులు, పిల్లల పెంపకాలు చేస్తారా అని మళ్ళీ నవ్వింది. చెయ్యరంటారా? అలా చెయ్యని మగవాళ్ళని ఆడవాళ్ళు ఎప్పటికీ భరిస్తూనే ఉంటే? అవును, మీరన్నట్టే జరుగుతుంది. అప్పుడు తప్పు మగాళ్ళది కాదు, మీదే. అంటే ఏం చెయ్యాలంటారు? అలాంటి మగవాళ్ళని మీ జీవితాల్లోనికి రానివ్వకండి.
వాళ్ళు మారడం మీకు నిజంగా కావాలంటే మీరే మారాలి. నవ్వింది ఉష. మూర్తి మళ్ళీ అన్నాడు, ఇంటి పనుల్లోనే కాదండి, బయట చేసే పనుల్లో కూడా స్త్రీ పురుషుల మధ్య బోలెడు తేడాలున్నాయి. కొన్ని పనుల్లోకి స్త్రీలని రానివ్వరు. బయటి పనుల్లో కూడా ఆడపనులు మగ పనులు ఉన్నాయి. ఎక్కడ ఏ అసమానత్వం ఉన్నా దాన్ని సమాజం మార్చుకోవాలి. వంట సంగతే తీసుకుంటే మీరన్నట్టు ఆ పనిలోకి రావడానికి మొట్టమొదట్లో చాలామంది మగవాళ్ళు ఇష్టపడరు. వంట చేయడం ఆడవాళ్ల పనే అని పాత రకం అభిప్రాయాలుండేవాళ్ళు ఆ వంటలు చేసే ఉద్యోగాల్లోకి రారు. నిజమే. కానీ మగవాళ్ళు అందరూ అలాగే ఉంటారా? కమ్యూనిస్టులు కూడా అలాగే ఉంటారా? కమ్యూనిస్టుల దృష్టిలో అన్ని పనులు సమానమైనవే. ఒక పని ఉన్నతమైంది, ఒక పని నీచమైంది కాదు. వంట పని నేను చేస్తానా, అది ఆడపని అనుకునే కమ్యూనిస్టులు నిజంగా కమ్యూనిస్టు కాడు. దోపిడీ సంబంధాల్ని నాశనం చేయాలనే జ్ఞానం ఆ వ్యక్తి ఏ సిద్ధాంతం నుంచి నేర్చుకుంటున్నాడో, స్త్రీ పురుషుల మధ్య అసమానతల్ని నాశనం చేయాలనే జ్ఞానం కూడా ఆ సిద్ధాంతం నుంచే నేర్చుకుంటాడు. అలా నేర్చుకున్నవాడే కమ్యూనిస్ట్ అవుతాడు. అలాంటి కమ్యూనిస్టు ఒక పని మీద తనకి ఇష్టం ఉందా లేదా అని చూడాడు. సమాజాన్ని విప్లవకరంగా మార్చేటప్పుడు ఉద్యమం ఎప్పుడే పని ఇస్తే ఆ పనిలోకి దూకుతాడు. ఆ పని మీద ఇష్టం తెచ్చుకుంటాడు. ఈ వీధిలోనే ఒక సమిష్టి వంటశాల ప్రారంభించారనుకోండి. అలా ప్రారంభించినప్పుడే అందులో భోజనాలు చేసే సభ్యులందరూ డ్యూటీల ప్రకారం అక్కడ పని చేయాలనే రూలు ఉండొచ్చు. లేదా అక్కడ ఉద్యోగాలు చేసే వాళ్లలో పురుషులు కూడా ఉండి తీరాలనే రూలు ఉండొచ్చు. సమాజంలో అంతా ఆడ పనుల్లోకి మగవాళ్ళు, మగ పనుల్లోకి ఆడవాళ్లు రావడం వలనే పాత శ్రమ విభజన మారుతుంది. ప్రారంభంలో ఈ మార్పులకి ఆడ మగ కూడా విముఖంగా ఉండొచ్చు. కొందరు వాటిని ఇష్టంతో చేస్తే, కొందరు తప్పనిసరి రూల్ కోసం చేయవచ్చు. కొత్త మార్పులు క్రమంగా సిద్ధపడతాయి. సమిష్టి వంటశాలలో పనికి సత్యం వెళ్తున్నాడు, హరి కూడా వెళ్తున్నాడు. ఇంకా కొంతమంది మగవాళ్ళు రారా? రాకపోతే ఆడవాళ్ళు చూస్తూ ఊరుకుంటారా? వాళ్ళ చైతన్యం పెరుగుతూ ఉండదా? అంటే వాళ్ళు ఎప్పుడూ పాత భావాలతోటే ఉంటారా? వాళ్ళ పతివ్రతల్లాగానే పూట పూట వంటలు చేసి మగవాళ్ళకి తినబెడుతూ ఉంటారా? ప్రతి వంటశాలకి ఒక సంఘం ఉంటుంది. ఆ వంటశాలలో పనిచేసే వాళ్ళంతా ఆ సంఘంలో సభ్యులుగా ఉంటారు. వాళ్ళు ఎప్పటికప్పుడు ఆ వంటశాలకు సంబంధించిన సమస్యల్ని చర్చించుకుంటూ ఉంటారు. వంటలు చేయడంలో ఆరోగ్యకరమైన పద్ధతుల గురించి, శుభ్రత గురించి, పనిలో డ్యూటీల గురించి, పొదుపు గురించి, ఇంకా చేయవలసిన మార్పుల గురించి, అవసరమైన వాటన్నిటిని గురించి చర్చించి నిర్ణయాలు చేసుకుంటూ ఉంటారు. వంట పనుల్లోకి మగవాళ్ళు రావడం లేదనే పెద్ద సమస్యగా ఉంటే కమ్యూనిస్టు చైతన్యం గల మగవాళ్ళు ఎక్కువగా వంటశాలల్లోకి రావడం ప్రారంభించి సమాజంలో కొత్త జీవన విధానానికి దారి చూపిస్తారు. ఆడపని అని పేరు పడిపోయి ఉన్న ప్రతి పనిలోకి వాళ్ళు వస్తారు. క్రమంగా ఆడపనులన్నీ మగవాళ్ళు కూడా చేసే మనుషుల్లాగా, అంటే అందరూ చేసే పనుల్లాగా అయిపోతాయి. వంటలు, వడ్డనలు, తోమడాలు, కడగడాలు, ఊడవడాలు, పిల్లల పెంపకాలు లాంటి పనుల్లోకి మగవాళ్ళు రావాలి. అలాగే బస్సులు, రైళ్లు, విమానాలు నడపడం, సైంటిస్టులుగా, ఇంజనీర్లుగా, ఆర్గనైజర్లుగా అలాంటి పనుల్లోకి ఆడవాళ్లు రావాలి. ఈ పద్ధతిలో కమ్యూనిస్టు సమాజం ఆడపనులకు మగ పనులకు భేదం పోగొట్టి ఆడవాళ్లని మగవాళ్లని సమానుల్ని చేయగలుగుతుంది. ఈ మార్పులన్నీ ఆ సమాజ ప్రారంభంగానే జరిగిపోతాయని కాదు. ఎక్కడ పరిస్థితులను బట్టి అక్కడ దానికి కావలసినంత కాలం అది తీసుకుంటుంది. సమాజానికి ఇప్పుడున్న పునాది మారకుండా, అంటే దోపిడీ ఆస్తి సంబంధాలు మారకుండా ఆడవాళ్ళని మగవాళ్ళని సమానం చేసే పని ఒక్కటి కూడా జరగదు. ఇవాళ ఒక సమిష్టి వంటశాలను కూడా నిర్మించలేము. రష్యాలోనూ చైనాలోనూ కమ్యూనిస్టు పార్టీలు విప్లవకరంగా ఉన్న కాలంలో స్త్రీలు ఇంటి చాకరీ నుంచి విముక్తి చేయడానికి సమిష్టి వంటశాలలు, పిల్లల్ని పగటి వేళల్లో చూసుకునే గృహాలు ఎలా ప్రారంభించారో, స్త్రీలకు చదువు నేర్పే ఏర్పాట్లు, వాళ్ళ కోసం ఇళ్లల్లో దగ్గరలోనే చిన్న చిన్న ఉద్యోగాల ఏర్పాట్లు, విప్లవ మహిళా సంఘాల ఏర్పాట్లు అవన్నీ ఎలా చేశారో ఆ వివరాలన్నీ మూర్తి చెబుతుంటే అందరూ తన్మయత్వంతో విన్నారు. మూర్తి చెప్పిన మాటలే మళ్లీ మళ్లీ చెప్పుకొచ్చాడు. ఇంటి పనులన్నీ పూర్తిగా సమిష్టి వంటశాలల్లోనే జరుగుతాయని అర్థం చేసుకోకూడదు. వంటలు ఇళ్లల్లోనూ ఉంటాయి, సమిష్టి వంటశాలల్లోనూ ఉంటాయి. ఎక్కడి అవసరాల్ని బట్టి అక్కడ ఇంట్లోనే రాత్రింబావుళ్ళు చేసుకోవలసిన పనులు బోలెడుంటాయి. పిల్లల కోసం, వృద్ధుల కోసం జరగవలసిన చాలా పనులు ఇళ్లలోనే జరగాలి. అలాంటివన్నీ ఆడా మగ కలిసే చేసుకోవాలి. ఆడవాళ్లలోనూ మగవాళ్లలోనూ కూడా ఈ మార్పులన్నీ జరుగుతాయి.
మన భావాలు ఇప్పుడు ఉన్నట్టే తర్వాత కాలంలో కూడా ఉంటాయని, ఏమీ మారవని అనుకోకూడదు. ఇంటి పనులన్నీ మగవాళ్ళు కూడా చెయ్యాలని, బయట పనులన్నీ ఆడవాళ్లు కూడా చెయ్యాలని ఈ కొత్త రకం భావాలు అందరిలోకి ప్రవేశిస్తాయి. మార్పులు ప్రారంభమవుతాయి. మూర్తి అలా మాట్లాడుతుంటే సుందరమ్మ కూడా చాలా చోట్ల ఆశ్చర్యపడుతూ ఉంది. ఉష మొహంలో వెటకారాలన్నీ మాయమైపోయి, ఆడవాళ్ల సమస్యలు తీరాలంటే ఇన్ని రకాల ఏర్పాట్లు జరగాల అన్నట్టు విస్తుబోతూ చాలా శ్రద్ధగా వింది. ఈ మాటలన్నీ విశాలాక్షి గారు కూడా వింటే ఎంత బాగుండెనో అని జానకి 100 సార్లు అన్నా అనుకుంది. శాంతా వాళ్ళకి కూడా అంతకు ముందు తెలిసిన దానికన్నా ఎన్నో కొత్త సంగతులు ఎంతో స్పష్టంగా తెలిసాయి. మూర్తి చెప్పినంతసేపు అందరూ మూగవాళ్లలాగా వింటూ కూర్చున్నారు. ఉషగారు, మీరు మొట్టమొదట అడిగిన ప్రశ్నకి ఇప్పుడు వస్తున్నా అన్నాడు మూర్తి కొంతసేపటికే. ఆ ప్రశ్న ఏమిటో ఉష మర్చిపోయింది. కమ్యూనిస్టులు స్త్రీల సమస్యల్ని వెనక్కి తోసేస్తారన్నారు కదా మీరు? అవునవును, నాకు అసలు గుర్తే లేదండి. ఒక సమస్యని తొందరగా ముందుకు తీసుకుని వచ్చి పరిష్కరించేయడం, ఇంకో సమస్యని వెనక్కి తోసేసి ఉంచడం, అలా మన ఇష్టాలను బట్టి చేయగలమా? ఒక రోగికి 4 రకాల బాధలున్నాయనుకోండి, డాక్టరు ఏం చేస్తాడు? ఒక బాధని తనకిష్టమైందని, ఇంకో బాధని ఇష్టం లేదని అనుకుంటాడా? ఇష్టమైన దాన్ని ముందు బాగు చేసి ఇష్టం లేని దాన్ని ఆపేసి ఉంచగలుగుతాడా? ఆ బాధల్లో ఏది ముందు తగ్గాలో, ఏది తర్వాత తగ్గాలో అలా దానికి ఒక క్రమం ఉంటుంది. అన్నీ ఆ క్రమంలోనే తగ్గుతాయి. అలాగే సమాజంలో సమస్యల విషయంలో కూడా ఏ సమస్య ముందు పరిష్కారం అవ్వాలో, ఏది తర్వాత అవ్వాలో ఆ సమస్యల స్వభావాన్ని బట్టి ఉంటుంది కానీ మన ఇష్టాలను బట్టి ఉండదు. స్త్రీల సమస్యలకు మూలమేమిటి? పురుషాధిక్యత అన్నారు మీరు. మరి ఆ పురుషాధిక్యతకు మూలమేమిటి? ఈనాడు ఉన్న శ్రమ విభజన దానికే మూలం. దోపిడీ విధానంలో ఉన్న సమాజం. అందుకే ముందు సమాజానికి ఉన్న పునాదిని మూసివేస్తే గాని స్త్రీల సమస్యలు పరిష్కారం కావు. కానీ ఆ మాట అంటే మీరేమంటారు? కమ్యూనిస్టులు స్త్రీల సమస్యల్ని వెనక్కి తోసేస్తారు అంటారు. ప్రభాకర్ లాంటి వాళ్ళు ఏమంటారు? కమ్యూనిస్టులు మతం సమస్యల్ని వెనక్కి తోసేస్తారు అంటారు. మీ దృష్టిలో ఉన్నది స్త్రీల సమస్య ఒక్కటే, అలాగే ప్రభాకర్ దృష్టిలో ఉన్నది మతం సమస్య ఒకటే. సమాజంలో ఇంకా బోలెడు సమస్యలున్నా అవేవి మీకు అక్కర్లేదు. ఏదో ఒక సమస్యనే పట్టించుకునేవాళ్ళు ఆ సమస్యనే ముందు పరిష్కారం కావాలంటారు. దానికి మొత్తం సమాజానికి ఉన్న సంబంధం ఏమిటో తెలియకే ఆ మాటలంటారు. ఆ సంబంధం ఏమిటో, అసలు ఆ సమస్య ఎందుకు పుడుతుందో తెలిస్తేనే కదా అది ఎలా పరిష్కారం అవుతుందో తెలిసేది. సమస్యల పరంపరలో దేన్ని బట్టి ఏది పుట్టుకొస్తుందో తెలిస్తేనే దేన్ని బట్టి ఏది పరిష్కారం అవుతుందో తెలుస్తుంది. సమస్యల పరిష్కారం అవ్వాలంటే ఏది ముందో ఏది వెనుకో వాటి స్వభావాల్ని బట్టి ఒక క్రమాన్ని తీసుకుంటాయి. వాటికవే ఒక క్రమంలో నిలబడతాయి. కమ్యూనిస్టులు ఆ క్రమాన్ని తమ ఇష్ట ప్రకారం నిర్ణయించరు. ఉన్న క్రమాన్ని అర్థం చేసుకుంటారు, గ్రహిస్తారు. గ్రహించి ఆ క్రమానికి తగ్గట్టుగా పనిచేస్తారు. అంతే. స్త్రీల సమస్యని వెనక్కి తోసేసి ఇంకేదో సమస్యని తొందరగా ముందుకు తీసుకుని వచ్చి అలా ఎవ్వరూ చేయలేదు. చేస్తే ఒక పనిలో కూడా సరైన ఫలితం రాదు. ఉష తల పంకిస్తూ మెరిసే కళ్ళతో, చాలా రీజనబుల్గా ఉన్నాయి మీ మాటలు అంది. మీ మాటలు కాదు, మీ సిద్ధాంతం అనండి అన్నాడు మూర్తి. ఉష నవ్వింది. మూర్తి మళ్ళీ అన్నాడు, మీ సందేహాలన్నీ తీరిపోయాయని మీరన్నా నేను ఒప్పుకోను. అదప్పుడే జరిగే పని కాదని ఇంకా చాలా విషయాలు చదవాలి మీరు. తప్పకుండా 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 చదువుతాను. చదువుతూనే ఉన్నాను అసలు. మూర్తికి వాగ్దానం చేస్తున్నట్టే అంది ఉష. ఉష ప్రశ్నలు అడిగిన తర్వాత అంతవరకు మాట్లాడకుండా కూర్చున్న వాళ్ళంతా ఉత్సాహంగా చాలా ప్రశ్నలు అడిగారు. విద్యార్థులు ఏ వర్గానికి చెందుతారా అని హరి అడిగాడు. ఉద్యోగాలు చేసే ఆడవాళ్లు భర్త సంపాదన మీద ఆధారపడి ఉండరు కదా, వాళ్ల మీద కూడా భర్తల పెత్తనం ఎందుకుంటుంది అని శారద అడిగింది. పెట్టుబడిదారుల కుటుంబాల్లో ఆడవాళ్లు ఎవరి మీద ఆధారపడి ఉన్నట్టు? భర్తల మీద ఆధారపడడానికి వాళ్ళ భర్త శ్రమే చేయరు కదా, మరి ఆ స్త్రీలు ఎవరి మీద ఆధారపడ్డట్టు అని రాములు అడిగాడు. వర్కర్ యూనియన్ల గురించి బాలయ్య కూడా 1-2 ప్రశ్నలు అడిగాడు. మూర్తి ఆ ప్రశ్నలన్నిటికీ తను ఎక్కువ కలుగజేసుకోకుండా మిగతా వాళ్ల చేతే చెప్పించాడు. ప్రశ్నలు అడిగిన వాళ్ళంతా మూర్తి జవాబులకు చాలా సంతృప్తి పడ్డారు. మీరందరూ ఇంత సీరియస్గా స్టడీ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది నాకు అన్నాడు మూర్తి 2-3 సార్లు. అందరూ ఏదో ఒకటి మాట్లాడారు గాని జానకి ఏమీ మాట్లాడలేదే అన్నాడు చివరికి. జానకి కొంచెం నవ్వి ఊరుకుంది. సుందరమ్మ లేచి వెళ్లి వంటింటి వైపు మెట్ల మీద కూర్చుంది. జానకి, శారద టీ పెట్టడానికి వంటింట్లోకి వెళ్లారు. మోహను, సత్యం
వాళ్ళ కంపెనీలో యూనియన్ విషయాలేవో చెప్పారు కొంతసేపు మూర్తికి. మాటల మధ్య హఠాత్తుగా మోహన్ చైనాలో పరిణామాల గురించి అడిగాడు. చైనాలో మావో పోయాక కమ్యూనిస్ట్ పార్టీలో మార్పులో నలుగురిని అరెస్టు చేయడం లాంటి విషయాల గురించి చాలా మందికి రకరకాల అనుమానాలున్నట్టే మోహన్కి కొన్ని అనుమానాలున్నాయి. అదంతా కమ్యూనిజానికి వ్యతిరేకంగా జరిగేదే అని అనుకోవచ్చా అన్నదే మోహన్ సందేహం. ఆ మాటే అడిగాడు. అలా అనుకోవడానికి తగినవన్నీ ఆధారాలు ఉన్నాయంటారా అని అడిగాడు. తగినన్ని అంటే ఎన్నుండాలి? నాకు తగినన్ని అయినవి, మీకు తగినన్ని కాకపోవచ్చు. రష్యాలో కమ్యూనిజం లేదని ఒప్పుకోవడానికి కొందరికి ఇప్పటికీ తగినన్ని ఆధారం దొరకడం లేదు. ఏం చేస్తారు దానికి అన్నాడు మూర్తి. మూర్తి అలాంటి జవాబే చెబుతాడని మోహన్కి కొంచెం సందేహమే. సత్యానికి రాసిన ఉత్తరాల్లో కూడా అలాంటి అభిప్రాయమే వెళ్ళబుచ్చాడు. అది మోహన్కి తెలుసు. చైనా గురించి మూర్తి అలా చెప్తే చెప్పలేనంత దిగులు కలిగింది మోహన్కు. అనేక సుదీర్ఘ సంవత్సరాల పోరాటంతో, బాధలతో, త్యాగాలతో ప్రారంభమైన కొత్త సమాజం మళ్లీ పెట్టుబడిదారులోకి చేతులకి వెళ్ళిపోతుందంటే ఒక్కసారి చాలా నిరాశ ఆవరించినట్టయిపోయింది. ఇక కమ్యూనిజం అంటే ఏం నమ్ముతారు జనం? ఆ సిద్ధాంతాల్లోనే లోపం ఉంది అంటారు. చైనా మళ్ళీ పెట్టుబడిదారుల పందాయే పట్టింది అని చెప్తే మూర్తి మాటల్ని ఒప్పుకోవాలనిపించలేదు గాని ఒప్పుకోక తప్పక చాలా దిగులేసింది. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే జానకి, శారద అందరికీ టీలు పట్టుకొచ్చారు. ప్రభాకర్ టీ తాగనన్నాడు. ఉషా టీ కప్పు అందుకుంటూ ఇక్కడ అందరూ కమ్యూనిస్టులే, టీ పని మాత్రం ఆడవాళ్లే చేయవలసి వచ్చింది, మగాళ్ళకి టీలివ్వం అని బోర్డెందుకు పెట్టలేదు జానకి మీరు అంతే నవ్వుతూ. చైనా సంగతులలో చాలా నిరుత్సాహంగా ఉన్నప్పటికీ సత్యం ఆ మాటల్లో నుంచి ముఖం తిప్పి, మా ఇంట్లో ఎప్పుడూ వంట చేసేది నేనేనండి బాబు, కావాలంటే మా అమ్మని అడగండి అన్నాడు. అమ్మల దగ్గర చేయడంలో గొప్పేం లేదులేండి, రేపు భార్య వచ్చినప్పుడు ఉండాలి ఈ విప్లవత్వం. సత్యం శాంతని బేలగా చూస్తూ, నీ ఫ్రెండు ఇంతంత వాగ్బాణాలు వేస్తున్నారేమిటి శాంత అన్నాడు. చా, వాగ్బాణాలేం కాదు, ఇవాళే నా కోపం కొంచెం తిరుగుముఖం పట్టింది అంది ఉష. తగ్గేటప్పుడే లక్షణాలా ఇవి అంటూ ప్రభాకర్ వెళ్ళడానికి లేచాడు. మోహన్ కూడా ఏదో పని ఉందని మూర్తికి చెప్పి వెళ్ళిపోయాడు. కాసేపటికి హరి వాళ్ళు కూడా లేచారు. ఈ 2 గంటల్లోనూ శాంత మాటలు, ప్రవర్తన చాలా శ్రద్ధగా పరిశీలించాడు మూర్తి. శాంతకి నగల్లేవు, బట్టలు చాలా నిరాడంబరంగా ఉన్నాయి, మనిషి తెలివిగా ఉంది, ప్రతి చిన్న విషయంలోనూ సీరియస్గా ఉంది. సత్యం ప్రేమకి అర్హురాలే ఈ అమ్మాయి అనుకున్నాడు మూర్తి. సుందరమ్మ శాంతను పిలిచి జానకి సంగతి మాట్లాడింది. వాళ్ళ మీద కేసు పెడితే మన డబ్బు మనకి తిరిగొస్తుందా అమ్మా అని అడిగింది. ఆవిడ ముఖం చూస్తే శాంతకి చాలా జాలేసింది. మనం డబ్బులిచ్చినట్టు రుజువేముందండి? ఇచ్చామని మనం అంటే ఇవ్వలేదని వాళ్ళంటారు. డబ్బు ఇవ్వకపోతే పెళ్లిళ్ళు అవ్వవని లాయర్లకి, జడ్జీలకి అందరికీ తెలుసు. అయినా అన్నిటికీ కాగితాల మీద రుజువులుండాలి. మనం మన పిల్లకి కొంత డబ్బు ఇచ్చినట్టు, ఆ డబ్బుని మన అమ్మాయి భర్త దగ్గర దాచుకున్నట్టు సాక్ష్యాల్లో ఏవో ఉండాలి. లేకపోతే అతని దగ్గర డబ్బున్నట్టు కోర్టు నమ్మదు. శ్యామల విషయం అలాగే అయిందిగా అంది ఉష. ఈ మధ్య ఒక కేసు చేశామండి. పాపం వాళ్ళు ఇళ్ళు అమ్మేసి పెళ్లి చేశారు పిల్లకి. 6 నెలలు అవ్వకుండానే ఆ పిల్లని భర్త వెళ్ళగొట్టేశాడు. డబ్బు, నగలు, బట్టలు అన్నీ అక్కడే ఉండిపోయాయి. పెద్ద మనుషుల ద్వారా అడిగిస్తే ఏవో 4 పాత గుడ్డలిచ్చి అన్నీ అదే తీసుకుపోయిందన్నారు. కేసు పెడితే కోర్టు ఖర్చులు కూడా దండగయ్యాయి గాని ఒక్క పైసా తిరిగి రాలేదు. ఈ కోర్టుల్లో ప్రతిదానికి రుజువులు కావాలండి. వాళ్ల మాటలు వింటుంటే సుందరమ్మకి ముఖం వెలవెలబోయి కంఠమంతా దుఃఖం నిండుకొచ్చేసింది. వీళ్ల నాన్నకి మాయమార్మాలు తెలియవమ్మా, ఆ రుజువులు అవి ఉండాలని ఎవరికి తెలుసు? మొగుడు పెళ్ళానికి కూడా కాగితాలు, కలలు ఉండాలిగావును అంటుంటే ఆవిడ చెంపల మీద నుంచి బుటపుటా నీళ్లు కారాయి. అయినా సీనియర్ గారిని అడిగి చూద్దాం అంది ఉషా శాంతతో. శాంత అర్థం చేసుకుని, మీరు అలా బాధపడకండి సుందరమ్మ గారు, మనం చేయవలసిందంతా చేద్దాం. మా సీనియర్ గారిని అడిగి నేను మళ్ళీ రేపొచ్చి చెప్తాను. వాళ్ళు బెదిరించడానికైనా కేసు పడేయొచ్చు. రోజు కోర్టుకి వెళ్లేవాళ్ళమేగా, మాకేం శ్రమ? కొన్నాళ్ళు కోర్టుకి తిప్పితే ఏమన్నా దారికొస్తారేమో చూద్దాం. ఆ 4 మాటల్లో ప్రాణం లేచొచ్చింది సుందరమ్మకి. కళ్లల్లో ఆశ మళ్ళీ తలతలలాడింది. సగం డబ్బన్నా వస్తే చాలు, ఆ గుడ్డలు అవి వాళ్ళు ఏదన్నా పెట్టుకొని, అది అప్పుడే డబ్బు చేతికి అందుతున్నట్టు. మన ప్రయత్నం మనం చేద్దామండి, తప్పకుండా, మీరు దిగులు పడకండి అని శాంత వేదాంతం మాట్లాడింది. సత్యంతో అనకండి సుమా, మొదటే వద్దని ఎగరగొట్టేస్తాడు అంది సుందరమ్మ కొంచెం కంఠం తగ్గించి. ఎందుకు వద్దంటాడులేండి, సత్యం మాత్రం మన డబ్బు మనం అడుగుతున్నాం గాని అతని డబ్బు అడుగుతున్నామా?
అతని దగ్గర నుంచి డబ్బు తిరిగి వస్తుందంటే సత్యానికి ఇష్టమే. డబ్బు వచ్చేస్తుందని సుందరమ్మకి పుట్టెడు ధైర్యం వచ్చింది. శాంత వాళ్ళు యువతలికి రాగానే సత్యం వాళ్లతో, ఏమిటి సుందరమ్మగా చర్చిస్తున్నారు మీతో అన్నాడు. ఆవిడ చాలా దిగులు పడుతున్నారు సత్యం. పాపం కొంచెం నెమ్మదిగా చెప్పరాదు అంది శాంత చాలా జాలిగా. దిగులు పడుతుందా? ఎందుకు? కూతురు బతికి బయటపడిందనా? చా, ఏం మనిషివి! ఇలాంటి పరిస్థితుల్లో పెద్దవాళ్ళకి దిగులేస్తుందా లేదా? ఆవిడ దృష్టిలో ఎందుకు ఆలోచించవు నువ్వు? అయితే నేను ఆవిడ దృష్టితోనే శోకాలు పెడుతూ కూర్చోవాలి. అంతకన్నా ఏం చేయగలం ఇప్పుడు? వెంకీగాడిని దండించే మార్గం ఏదీ లేదు. ప్రజా కోర్టులు లేవు, విప్లవ మహిళా సంఘాలు లేవు. మన చైనా అనుకున్నది కూడా వాడికే అనుకూలంగా తయారవుతుంది. నిజంగా అందుకు విచారించాలందరం. ప్రస్తుతం వెంకీగాడే విజయటంకా మోగిస్తున్నాడు చైనాలో పెట్టుబడిదారి వర్గంలాగా. ఉషా ముఖం చిట్లిస్తూ, ఏడ్చారెల్లండి, వాడి విజయడంకా వాడును అని కసురుకుంది. వాడి భార్య అసహించుకుని వదిలేసేకపోతే వాడి బతుక్కి విజయడంకా ఒకటి అందే కోపంగా. ఉష గారు, మీరు చాలా పొరపాటు పడుతున్నారు. ఒక భార్య పోయినా ఇంకో భార్య రాకపోతే కదా. రెండో భార్య అని భార్య కాదంటారా ఎవరైనా? భార్యలు దొరకడానికి లోటు లేనంతకాలం వాడికే విజయడంకా కాక. సరే, మేం వెళ్తాంలే. వెంకట్రావు మీద ఉపన్యాసాలు ఇమ్మంటే నీ తర్వాతే అని కదిలింది శాంత. ఉపన్యాసాల వల్ల లాభం లేదు, తుపాకులు కావాలి. వాడి మీద తుపాకులు పేలిస్తే తప్ప నా కోపం తీరదు అంటూ సత్యం జేబులో నుంచి ఉత్తరం తీసి, ఇదిగో నువ్వెలాగా వస్తున్నావు కదా అని పొద్దున్న పోస్టులో వేయలేదు అని కవరు శాంత చేతికిచ్చాడు. కవరు మీద తన పేరు చూసి చిరునవ్వుతో దాన్ని పుస్తకంలో పెట్టుకుంది శాంత. సరే వెళ్తాంలే అంటూ వాళ్ళిద్దరూ కొంచెం దూరం అయ్యేదాకా చూస్తూ నిలబడి తర్వాత లోపలికొచ్చాడు సత్యం. సత్యం వచ్చేటప్పటికి మూర్తి జానకితో మాట్లాడుతున్నాడు. నీకు తెలియదు గాని సంసారాల్లో ఇంతంత ఘోరాలున్నా కిక్కురు మనకుండా భరించే డాక్టర్లు, లాయర్లు, లెక్చరర్లు చాలా మంది తెలుసు నాకు. పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు, 100,000 సంపాదిస్తున్న వాళ్ళు. కాస్త ధైర్యం చేస్తే చాలు, ఎంతో స్వతంత్రంగా బ్రతకొచ్చు. కానీ చెయ్యరు. భర్తలు ఎంత చేదరగా ప్రవర్తిస్తున్నా వాళ్ళకే దాసోహాలు చేస్తూ బ్రతుకుతారు. అందుకే నువ్వు చేసిన పని ఎంత గొప్పదో నీకన్నా నాకే బాగా తెలుసు. జానకి బిడియపడుతూ తల వాలేసి వింటోంది. మనిషి జీవితంలో ఇబ్బందులు పోవడానికి సమాజం చేసే పనేదో సమాజం చేస్తుంది గాని వ్యక్తి చేసుకోవాల్సిన పని వ్యక్తి కూడా చేసుకోవాలి. ప్రతిదానికి ఎవరు రక్షిస్తారు? ఎవరి జ్ఞానం వాళ్ళకి ఉండాలి. ఎవరైనా ఎప్పుడైనా వెటకారంగా మాట్లాడినా అలాంటి విషయాలు పట్టించుకుని బాధపడకో. కొంచెం స్వతంత్రంగా ప్రవర్తించే వాళ్ళని చూసి అసూయతో ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అలాంటి వాళ్ళని లెక్క చేయకూడదు. ధైర్యంగా ఉండు, చక్కగా చదువుకో. అన్నయ్య ఉన్నాడు కదా, నీ సంగతులన్నీ చూసుకుంటాడు. ఏం పర్వాలేదు. ఎప్పుడైనా నాకు కూడా ఉత్తరాలు రాస్తూ ఉండు. అంత ఆప్యాయంగా మెత్తని కంఠంతో మూర్తి మాట్లాడుతుంటే జానకి కళ్ళు నిండుకొచ్చేశాయి. మీరు చెప్పినట్టే ఉంటాను అన్నట్టు భక్తిగా వినయంగా మూగగా గబగబా తలాడించింది. మూర్తి సుందరమ్మను కూడా పలకరించి, మీరు ధైర్యంగా ఉండి జానకి కూడా ధైర్యం చెప్పాలండి. మీరే అధైర్యపడితే ఎలాగా అన్నాడు ఆవిడ్ని ధైర్యపరచాలని. ఒకరు చెప్పేదేమిటండి, అది ధైర్యంగానే ఉంది, మీ అందరి దయవల్ల అంది సుందరమ్మ ముఖం ముడుచుకుని నిష్ఠూరంగా. జానకి చాలా సిగ్గేసింది తల్లి ఎత్తుపొడుపు మాటలకి. మూర్తి కొంచెం నవ్వి, మమ్మల్ని మీరేమన్నా పర్వాలేదు, మీరు చాలా బాధపడుతున్నారు, అందుకు విచారంగా ఉంది నాకు అన్నాడు. 2 నిమిషాల నుంచుని కదిలాడు. సత్యం కూడా మూర్తి వెనకాలే వెళ్ళాడు. అందరూ వెళ్ళాక శారద కూడా వెళ్ళబోతూ జానకితో గేటు దగ్గర కాసేపు కబుర్లు పెట్టింది. మీ సంగతి చూస్తే నాకు మాత్రం కనువిప్పయిందే జానకి. నేనసలు పెళ్లి చేసుకోను బాబు, వెధవపీడ అంది. జానకి కొంచెం నవ్వింది. శారద మళ్ళీ చక్కగా మనిద్దరం ఉద్యోగాలు చేసుకుంటూ ఒకింట్లోనే ఉందామే, నిజంగా అలాగే ఉందామే అంది. సరేలే ఉందాంలే, నాకెవరిస్తారు ఉద్యోగం? ఓస్, బోలెడు ఉద్యోగాలు దొరుకుతాయి, నీకు ఉద్యోగం ఇప్పించే పూచీ నాది, సరేనా? సరేలే వెళ్ళు, కంగారు పడుతుంది మీ అమ్మ. ఆదివారం వస్తాలే. తప్పకుండా వస్తావా? వస్తానన్నానుగా. వస్తానంటే వస్తాను, రానంటే రాను. జానకి నవ్వుతూ చూస్తుంటే శారద నవ్వుతూ వెళ్ళిపోయింది. జానకి సంతోషంగా వెనక్కి తిరిగి లోపలికొచ్చింది. మనసులో ఏమీ దిగులుగా లేదు, ఎంతో హాయిగా ఉంది. ఒక్క పూటలో తన జీవితమే మారిపోయినట్టుగా ఉంది. లోపలికి రాగానే ఉత్సాహంగా పనిలోకి దిగింది. చేపలన్నీ చుట్టి గదులు ఊడ్చి టీ కప్పులు గిన్నెలు కడిగి చకచకా పనులు చేస్తూ తిరిగింది. తల్లి ఏదో ఒక మాట అంటూనే ఉంది. నీ బతికిలా తెల్లారవలసిందేలే. 1 రోజా 2 రోజులా?
ఇక బతుకున్నన్నాళ్ళు ఇంట్లో చాకరీయలే నీకు అని వెటకారాలు చేస్తూ కూర్చుంది. మొదట్లో కాసేపు ఆ మాటలేవీ పట్టించుకోలేదు జానకి. కాసేపు వింటే అంత ఉత్సాహంలోనూ చిరాకేసింది. అక్కడ చెయ్యక్కర్లేదా చాకరీ? అక్కడేమన్నా నన్ను కూర్చోబెట్టి పూజిస్తున్నారనుకున్నావేమిటి వాళ్ళు అంది తను వెటకారంగానే. అక్కడ చేస్తే అది నీ సంసారం, అది ఇది ఒకటేనా అని కయ్యమంది తల్లి సత్యం లేని అదును చూసుకుని. జానకి ఏమీ లక్ష్య పెట్టకుండా ఆ మాట నిజమేలే, అది ఇది ఒకటేలా అవుతుంది? అక్కడ అడ్డమైన వెధవలకి చేశాను, ఇక్కడ నా పొట్ట కోసం నేను చేసుకుంటున్నాను. ఇదే గొప్ప నాకు, ఇదే ఇష్టం నాకు అంది. మాటలు నేర్చావులే అన్నగారిలాగా అని ఉడుక్కుని ఊరుకుంది తల్లి. జానకి స్టవ్ మీద అన్నం పడేసి కాగితాలు పెన్ను తీసుకుని కూర్చుంది. విశాలాక్షి గారికి ఉత్తరం రాయాలని పొద్దటి నుంచి ఆలోచనలో. జానకి విముక్తి 25వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.